హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఐ ఎమ్ మహేష్ సామల. నేను అనాటమీలో కూడా వర్క్ చేయడం జరుగుతుందండి. సో అనాటమీలో మీకు లైవ్ క్లాసెస్ రూపంలో అందుబాటులో ఉంటాను. అట్ ద సేమ్ టైం రికార్డింగ్ క్లాసెస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నా ప్రొఫైల్ నేమ్ వచ్చేసి మహేష్ సామల అని ఉంటుంది. సో అనాటమీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సర్చ్ బాక్స్లో కనుక మహేష్ సామల అని ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ నేను డైలీ లైవ్ క్లాస్తో పాటు రికార్డింగ్ రూపంలో కూడా అవైలబిలిటీ ఉంటాయండి, అన్ని క్లాసెస్ కూడా. సో అనాటమీ గురించి మీ అందరికీ తెలుసు కదండి. సో లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చండి. సో లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అండి. సో ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేసే ఏకైక యాప్ ఏదైనా ఉందంటే అది అనాటమీ అని చెప్పొచ్చండి. సో ఇక్కడ మనకి స్పెషల్గా బ్యాచ్ కోర్సెస్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి రక్షక్ అనే పేరుతో ఒక స్పెషల్ బ్యాచ్ కోసం తయారు చేశారు. సో ఈ కోర్స్ అనేది మనకి నవంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కోర్స్ ఏంటంటే మీకు కంప్లీట్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్ గురించి కూడా ఒక స్పెషల్ బ్యాచ్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. టీచర్స్ అండి. సో ఇందులో 2 రకాల సర్వీసెస్ ఉంటాయండి. సో ఒకటి ఫ్రీ సర్వీస్ ఉంటుందండి, ఎట్ ద సేమ్ టైం ఒకటి పెయిడ్ సర్వీస్ ఉంటుందండి. సో పెయిడ్ సర్వీస్ మనం ప్లస్ ఫీచర్స్ అంటాం. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి అంటాం. సో ఇందులో ఏంటంటే ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ చెప్పే ప్రతి లెసన్ కూడా వినొచ్చు అండ్ కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుందండి. రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయండి, అన్ని కూడా రికార్డింగ్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో సిలబస్ మొత్తం కూడా కవర్ చేస్తారు, ప్రీ టెస్ట్ కండక్ట్ చేస్తారు అండ్ వీక్లీ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇందులో జాయిన్ కావడం కనుక మన విద్య అని చెప్పి రిఫరల్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేశారనుకోండి. సో ఇందులో మీకు ఏంటంటే మన విద్య ఇక్కడ చూపించండి రిఫరల్ కోడ్ మన విద్య, మన యూట్యూబ్ ఛానల్ పేరండి. అది మీరు ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుందండి. The ratio of two numbers is 13:15 and their LCM is 39,780. The numbers are రెండు సంఖ్యల నిష్పత్తి 13:15 మరియు వాటి యొక్క ఎల్సిఎం 39,780 అయితే ఆ సంఖ్యలు ఏవి అని అడుగుతున్నాడండి. సో ఒక విషయం అండి, నంబర్స్ కనుక టఫ్ ఇచ్చాడు అనుకోండి, క్వశ్చన్ ప్రాసెస్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. జనరల్గా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్కి ఎక్కువ టైం అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం రెడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మనం స్పీడ్ మ్యాథ్ ట్రిక్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మరి మనకి ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఆ 2 నంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడండి. సో జనరల్గా మనకి ఇచ్చింది ఇక్కడ ఎల్సిఎం ఇవ్వడం జరిగిందండి. సో ఎల్సిఎం అనేది ఎంత ఇచ్చాడంటే 39,780 అని చెప్పి ఇచ్చాడండి. మరి ఆ సంఖ్యల యొక్క రేషియో ఏ విధంగా ఇచ్చాడండి, 13:15 అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. సో ఆ నంబర్స్ వచ్చేసి 13:15లో ఉన్నాయి, దెన్ ఎల్సిఎం ఉంది. సో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఎల్సిఎం ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో హెచ్సిఎఫ్ కూడా ఇస్తాడండి. అంటే రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఇవ్వడం ఒక ప్రాసెస్, రేషియో ఇచ్చేసి ఎల్సిఎం ఇవ్వడం సెకండ్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ద్వారా ఇచ్చాడు. సో ఎప్పుడైతే మనకి ఎల్సిఎం ద్వారా ఇస్తాడో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డివిజన్ చేస్తామండి. అంటే ఇప్పుడు మనకి కావాల్సిన నంబర్స్ కావాలంటే ఫస్ట్ నెంబర్ అనేది 39,780/13, ఇది ఫస్ట్ నెంబర్ అండి. సెకండ్ నెంబర్ వచ్చేసి 39,780/15, ఇది సెకండ్ నెంబర్ అండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డివిజన్ చేస్తున్నాం. ఎల్సిఎం ఇచ్చినప్పుడు డివిజన్ చేస్తాం, మరి హెచ్సిఎఫ్ కనుక ఇస్తే అటువంటి కేసెస్లో మల్టిప్లికేషన్ చేస్తాం. మరి ఇక్కడ డివిజన్ కనుక చేసినట్లయితే మనకు కావాల్సిన నెంబర్స్ వస్తాయి. యాక్చువల్గా ఈజీ ప్రాసెస్, బట్ ఏంటంటే డివిజన్ చేయడం ఎట్లా అనేది చూడండి. 13 1 13, 13 3 39. సో 78 ఒకేసారి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 0 అనేది రావడం జరుగుతుంది. సో 78 అంటే 13 టేబుల్ ఎక్కడ వస్తుందండి, 13 × 6 78, పక్కన 0. సో మనకు ఒక నెంబర్ ఏమొచ్చిందంటే 3060 అనేది రావడం జరిగిందండి. ఇది ఒక నెంబర్ వచ్చింది. మరి రెండో నెంబర్ చూడండి, సేమ్ ప్రాసెస్లో క్యాన్సల్ చేస్తే 15 1 15 2 30, 9 ఉంటుంది, 97, 15 6 90, 7 ఉంటుంది, 78, 15 5 75, 3 మిగిలింది, పక్కన 0, 30, 15 2 30. సో 26 52 అనేది మిగిలింది. జాగ్రత్తగా చూడండి, ఆప్షన్ నెంబర్ డి ఏదైతే ఉందో అక్కడ మనకి 26 52 అండ్ 3060 ఆ నంబర్స్ అనేది రావడం జరిగినది. ఇక్కడ మనకి ఎల్సిఎం ఇచ్చాడు కాబట్టి డివిజన్ చేసాం. హెచ్సిఎఫ్ కనుక ఇచ్చుంటే మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of 3 numbers is 3:4:5 and their LCM is 2400. The
దేర్ హెచ్సిఎఫ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 3 సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4:5 మరియు వాటి ఎల్సిఎం 2400, వాటి హెచ్సిఎఫ్ అనేది ఎంత? సో ఫ్రెండ్స్, ఇంతకుముందుకు 2 నంబర్స్ ఇచ్చాడు, వాటికి సంబంధించిన రేషియో ఇచ్చాడు. ఇక్కడ 3 నంబర్స్ అంటున్నాడు, వాటికి సంబంధించిన రేషియో ఎట్లా ఇచ్చాడండి? 3:4:5 అని ఇచ్చాడు. అండ్ ఎల్సిఎం ఎంత ఇచ్చాడండి? 2400 అని ఇచ్చాడు. సేమ్ మరి మనకి ఇక్కడ ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఆ నంబర్స్ కావాలంటే ఏం చేస్తాం? ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చేస్తామండి? డివిజన్ చేసాం కాబట్టి ఇక్కడ మనం డివిజన్ కనుక చేసినట్లయితే ఫస్ట్ నంబర్ 2400/3, 2400/3 చేస్తాం. అక్కడ మనకి ఏం మిగులుతుందండి? 800 మిగులుతుంది. సెకండ్ నెంబర్ అండి 2400/4 చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుందండి? 4 6 2400, సో 600. అండ్ లాస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ వచ్చేసి by5 చేయాలి, అంటే 2400 డివైడెడ్ బై 5 అండి. సో ఇక్కడ మనకి 480 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 480 అనేది డైరెక్ట్గా తీసుకుంటున్నాం. ఎందుకు సార్ అంటే by5 అనేది ఒక ట్రిక్ అండి. జనరల్గా by2 అంటే సగం చేస్తాం కదా, by5 చేసినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఒక 0 అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇక్కడ ఉండే నెంబర్ని డబల్ చేస్తామండి. సో 240 డబల్ చేస్తే 480, సో 480 తీసుకుంటే చాలు. అంటే ఇది మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 420/5 వచ్చింది అనుకోండి. ఇక్కడ మనం by5 చేసినప్పుడు ఏంటంటే ఒక 0 అనేది క్యాన్సిల్ అవుతుంది, ఈ నెంబర్ డబల్ చేస్తే ఎంత అండి? 84. సో ఈ విధంగా అక్కడక్కడ చిన్న చిన్న ట్రిక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 480 వచ్చింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ ఎంత అండి? 800, 600, 480. నంబర్స్ అడగలేదు ఈసారికి, వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతున్నాడండి. మరి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, నంబర్స్ మనకున్నవి. సో మనకు వచ్చిన నెంబర్స్ 800, 600, 480. అఫ్కోర్స్ ఇక్కడ 400 ఉంటే ఈజీ అయ్యేది ప్రాసెస్, 480 ఇచ్చాడు. మరి హెచ్సిఎఫ్ అంటే గాసాబా కనుక్కోవడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ని మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఇక్కడ అన్ని లాజిక్స్ కూడా అప్లై చేయనవసరం లేదండి. సింపుల్గా చేయడం కోసం ఇక్కడ 0 చూడండి, కామన్గా ఎన్ని జీరోస్ ఉన్నాయండి? ఇక్కడ ఒక 0 ఉంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి. అంటే కామన్గా ఒక 0 ఉంది కాబట్టి ఒక 0 మీరు తీసుకోవచ్చు. అప్పుడు నంబర్స్ ఏంటంటే 80, 60, 48 మిగిలిందండి. సో 80, 60, 48 ఈ నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి అని మనం గమనిస్తే జనరల్గా 6 టేబుల్ తీసుకుంటే ఈ 2 నెంబర్స్ వస్తాయి, కానీ ఈ నెంబర్ రాదండి కదా. మరి అప్పుడు 4 టేబుల్లో ఈ 3 కూడా క్యాన్సిల్ అవుతాయి. 4 × 20 80, 4 × 15 60, 4 × 12 48. కామన్గా వచ్చేటివి 2 వస్తుంది, 4 వస్తుంది. అందులో హైయెస్ట్ నెంబర్ 4 కాబట్టి ఇక్కడ 4 కనుక తీసుకుంటే మొత్తం ఆన్సర్ ఎంత అండి? 40 వస్తుంది. అప్పుడు ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనం రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ని వితౌట్ లైక్ జనరల్ మెథడ్ ఏదైతే ఉందో దాని ప్రకారం కాకుండా ఈ విధంగా అక్కడ సిచ్యువేషన్ బట్టి దాన్ని మనం ఫాలో అయితే సరిపోతుందండి. ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్లో ఒక 0 కామన్గా ఉంది, రిమైనింగ్ నెంబర్స్లో 4 అనేది హైయెస్ట్ ఫ్యాక్టర్, 40 అనేది మన ఆన్సర్. ఈజీగా అయిపోతుందండి వితౌట్ రఫ్ వర్క్ అండి. యాక్చువల్గా ఇదంతా కూడా మనకి ఏం అవసరం లేదండి. ఇక్కడ చూస్తూ కూడా చెప్పొచ్చు 2400/3, 800, 600, 480. ఒక 0 పక్క, 60, 80 అండ్ 48. కామన్ ఫ్యాక్టర్ 2 కావచ్చు, 4 కావచ్చు. హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత అందులో? 4. సో 40 ఈజ్ అవర్ ఆన్సర్. తక్కువ టైం అండి, 8 సెకండ్లు 7 సెకండ్లో కంప్లీట్ చేయొచ్చు. ఎటువంటి రఫ్ వర్క్ అనేది అవసరం లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఆర్ 12 and 336. ఇఫ్ వన్ నంబర్ ఈజ్ 84, ద అదర్ ఈజ్. 2 సంఖ్యలు ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్లు 12 మరియు 336. అందులో ఒక సంఖ్య కనుక 84 అయితే మరొక సంఖ్య ఏదని అడుగుతున్నాడు. మరి ఇక్కడ చాలా సింపుల్ ప్రాసెస్ యాక్చువల్గా, ఎందుకంటే ఎల్సిఎం ఉంది, హెచ్సిఎఫ్ ఉంది అండ్ ఒక సంఖ్య ఉంది, ఇంకో సంఖ్య కావాలి. అంటే 2 సంఖ్యలకు సంబంధించిన ఎల్సిఎం ఉంది, హెచ్సిఎఫ్ ఉంది. మనం బేసిక్ క్లాస్లో నేర్చుకున్నామండి. ఇక్కడ మనకి ఉపయోగపడే లాజిక్ ఏంటంటే ఎల్సిఎం into HCF which is equal to product of the 2 numbers అనేది మనం నేర్చుకున్నామండి. అది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అది కనుక ఇక్కడ మనం అప్లై చేస్తే ఎల్సిఎం అనేది మనకి ఎంత ఇచ్చాడండి? 336 అండ్ హెచ్సిఎఫ్ ఎంత అండి? 12. అందులో ఒక సంఖ్య ఎంత అండి? 84. ఇప్పుడు ఇంకో సంఖ్య మనకు కావాలి. సో ఇక్కడ మనకి 12 1s 12 7s 7 1s 7 4s 28, 5 మిగిలింది 56, 7 8s 56. సో మనకి ఎంత వచ్చిందండి? 48 వచ్చింది. అంటే ఆప్షన్ నెంబర్ బి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సో అన్ని క్వశ్చన్స్ అనేటివి టఫ్గా కూడా కాకుండా కొద్దిగా లాజికల్గా అడుగుతాడండి. ఈ క్లాస్లో మనం చూస్తాం ఇవన్నీ కూడా చాలా సింపుల్ ప్రశ్నలు, బేసిక్ మెథడ్స్ అండి. అంటే ముందుకెళ్ళిన కొద్దీ డిఫరెంట్ క్వశ్చన్స్ మనం గమనిస్తామండి. అవి కూడా చూద్దాము. అండ్ మోస్ట్లీ ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is 324 అండ్ దేర్ HCF ఈజ్ 3, దెన్ ద LCM ఈజ్ అని అడుగుతున్నాడు. రెండు సంఖ్యల లబ్ధము 324 మరియు వాటి HCF 3 అయితే LCM అనేది ఎంత? సో క్లాస్ చూసే వాళ్ళకు ఒక చిన్న సజెషన్ అండి, ఆల్రెడీ ఈ మెథడ్స్ మీకు వచ్చి ఉంటే నేను చెప్పేలోపు మీరు కూడా చేయొచ్చండి. రఫర్క్ దగ్గర పెట్టుకోండి, నేను చెప్తా ఉంటున్నాను కదా, తెలిసినవి వినడం ఒక రకంగా బోర్ కొడుతుంది కాబట్టి అటువంటి టైంలో మీకు వచ్చినవి చేస్తూ ఉండండి. దాని ద్వారా ఏంటంటే మీకు ప్రాక్టీస్ కూడా లభిస్తుంది. తెలియని వాళ్ళకి, ఐ మీన్ ఫస్ట్ టైం క్లాస్ వింటున్న వాళ్ళకి, ఐ మీన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి, అదేవిధంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇవి చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్స్ అండి. వాటి కోసమే ప్రతి మోడల్ మిస్ కాకుండా చెప్తున్నాను. అండ్ మనకి LCM HCF పైన మోర్ దెన్ 10 వీడియోస్ ఉన్నాయి. అందులో ఇది క్లాస్ నెంబర్ 5, 6 అండి. సో ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విషయాన్ని మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. మరి ఇక్కడ అడుగుతుంది రెండు సంఖ్యల లబ్ధము 324, వాటి HCF కనుక 3 అయితే వాటి LCM ఎంత అని అడిగాడు. సో క్లియర్గా ఇంతకుముందు లాజిక్ని మనం ఇక్కడ వాడొచ్చండి. ఏమని నేర్చుకున్నాం? LCM ఇంటూ HCF విచ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అని చెప్పి రాసాం. సో రెండు సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చాడండి? 324. వాటి HCF ఎంత అండి? 3 అని ఇచ్చాడు. అయితే LCM ఎంత అని అడుగుతున్నాడు. సో క్లియర్గా క్యాన్సిల్ చేస్తే మనకి 3 1s 3 8s 0 ఎందుకు వచ్చిందండి? 3 1s 3. 24 ఎట్ ఏ టైం తీసుకున్నప్పుడు 0 తీసుకోవాలి, ఎందుకంటే 2 digits తీసుకుంటే 0 వస్తుంది. 3 8s 24. సో 108 అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The HCF and LCM of 2 numbers are 84 and 21 respectively. If the ratio of 2 numbers is 1:4, then the larger of the 2 numbers is. రెండు సంఖ్యల HCF మరియు LCMలు రెండు సంఖ్యలు వరుసగా 84 మరియు 21. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 1:4 అయితే అందులో పెద్ద సంఖ్య ఏదని అడుగుతున్నాడు. మరి ఈ క్వశ్చన్ని రెండు రకాలుగా చేయొచ్చండి. ఒకటి LCM కాన్సెప్ట్ ఉపయోగించుకొని చేయొచ్చు, రెండు HCF కాన్సెప్ట్ ఉపయోగించుకొని చేయొచ్చు. అంటే 2 ways ఉన్నాయి క్వశ్చన్కి. సో ముఖ్యంగా మనకి ఆ నంబర్స్లో పెద్ద నెంబర్ ఏందని అడిగిండు. సో పెద్ద నెంబర్ కనుక్కోవాలంటే ఆ రెండు నెంబర్స్ ఏంటనేది మనకు తెలియాలి. సో వాటి కోసం నేను HCF కనుక వాడాను అనుకోండి, ఇక్కడ మనకి HCF ఎంత ఇచ్చాడండి? 21 అని ఇచ్చాడండి. సో HCF అనేది ఎంత ఇచ్చాడండి? 21. HCF అండ్ LCM ఆఫ్ ద 2 numbers 21 and 84 రెస్పెక్టివ్లీ. చిన్న నెంబర్ HCF అవుతుంది, పెద్ద నెంబర్ LCM అవుతుందండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, క్వశ్చన్లో మనకి ఈవెన్ కలిపించినప్పటికీ కూడా అందులో చిన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని HCFగా తీసుకోవాలి, పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దాన్ని LCMగా తీసుకుంటాం. అలా కనుక తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి HCF అనేది 21 అండి. అండ్ నంబర్స్ ఏమని అడిగాడు. సో HCF అనేది మనకి 21 అని ఇచ్చాడు. అందులో రేషియో వచ్చేసి 1:4 అని ఉందండి. 1:4 అని ఉంది. సో నంబర్స్ ఏం చేస్తాం? HCF ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. 21 × 1 21 ఫస్ట్ నెంబర్, 21 × 4 84 సెకండ్ నెంబర్ అండి. లేదు మనకు ఓన్లీ LCM ఇచ్చినప్పుడు ఇంతకుముందుకు చేసాం మనం, అక్కడ కూడా 1:4 ప్రకారం LCM ఎంత ఇచ్చాడండి? 84 ఇచ్చాడు అనుకోండి. 84/1 84 ఫస్ట్ నెంబర్, 84/4 21 సెకండ్ నెంబర్. సో రెండు నెంబర్స్ ఏంటండి? 21 అండ్ 84. అందులో పెద్ద నెంబర్ అడుగుతున్నాడు. సో మనం 84ని రైట్ ఆన్సర్గా తీసుకుంటామండి. అంటే ఒకే కాన్సెప్ట్ పైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడగచ్చో అన్నీ కూడా ఇక్కడ మనం చేస్తున్నామండి. ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, రేషియో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనే కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. వీటిలో ఇంకొద్దిగా టఫ్గా అడిగితే ఎలా ఉంటుందో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మనం చూస్తూ ఉంటామండి. The LCM of 2 numbers is 495 and their HCF is 5. If the sum of 2 numbers is 100, then the difference is. రెండు సంఖ్యల యొక్క LCM 495 మరియు వాటి యొక్క HCF 5. ఆ సంఖ్యల యొక్క మొత్తం 100 అయితే ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అని అడిగాడండి. ఓకే అండి, ఇంతకుముందుకు చేసిన 4 క్వశ్చన్స్ కూడా బేసిక్స్ అనుకుంటే ఇది దాని అప్లికేషన్ అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ నంబర్స్ ఏంటని అడుగుతున్నాడు, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటని అడిగాడు. సో ఇప్పుడు మనకి ఆ నంబర్స్ కావాలి. రేషియో ఇచ్చినప్పుడు నంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసినాం. ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు LCM ఇంటూ HCF అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇక్కడ రెండింటిని కాకుండా ఎలా ఇచ్చాడంటే LCM ఆఫ్ 2 numbers 495 అని ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన డాటా నేను రాస్తున్నాను. LCM ఈక్వల్ టు 495 అండ్ HCF ఎంత ఇచ్చాడండి? 5 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు అడిగేది ఏంటండి మరి ద సమ్. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, ద సమ్ ఆఫ్ 2 numbers. సో రెండు నెంబర్స్ మనం A, B అనుకుంటే సమ్ ఆఫ్ 2 numbers అంటే A + B విచ్ ఇస్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాడు. మరి ఆ సంఖ్యల యొక్క డిఫరెన్స్ అంటే A - B విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. A + B = 100 అయితే A - B = ఎంత అంటే ఖచ్చితంగా మనకు A వాల్యూ ఎంత, B వాల్యూ ఎంత అని తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ A + B మాత్రమే ఉంది, LCM ఉంది, HCF ఉంది. ఇక్కడ ఏ విధంగా చేస్తాం?
అంటే కొద్దిగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. ఇంతకుముందు మనం చేసాం ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని చెప్పి చేసాం. అంటే ఇప్పుడు మనం ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అంటే ఏ ఇంటూ బి రాసుకోవచ్చు. సో క్లియర్గా ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఎంత అండి 495 ఇంటూ 5 అండి. అంటే ఇక్కడ ఏ ఇంటూ బి ఈక్వల్ టు 495 ఇంటూ 5గా రాసుకోవచ్చు. సో 495 ఇంటూ 5 ఎంత అండి యాక్చువల్గా? సో 500 ఇంటూ 5 2500, దాని నుంచి ఒక 25 తీసేస్తే 2475 రాస్తామండి. ఈ విధంగా కూడా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు కదా. సో 2475 వచ్చింది. ఏబి ఈక్వల్ టు 2475, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 100 అయితే ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎంత? ఇక్కడ మనం ఏం వాడచ్చు అంటే బీజగణితం యొక్క ఫార్ములాస్, ఆల్జిబ్రా ఫార్ములాస్ కనుక వాడినప్పుడు మనం ఇక్కడ ఏ మైనస్ బి కావాలండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని చెప్పి వాడచ్చు. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 100 అండి. 100కి హోల్ స్క్వేర్ ఎంత అండి? 100కి హోల్ స్క్వేర్ 10,000. ఒకేసారి రాస్తున్నాను నేను. మైనస్ 4 ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ బి ఎంత అండి? 24 ఇంటూ 2475గా తీసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు 10,000 మైనస్ ఇది ఎంత అండి? 4 ఇంటూ 2475. యాక్చువల్గా 2500 ఇంటూ 4 10,000. ఒక 25 తక్కువైంది, అది 4 టైమ్స్ తక్కువైందంటే మనకి ఎంత వస్తుందంటే 10,000 మైనస్ 9,900. మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. 24 ఇంటూ 4 ఎంత అండి? 96. 75 ఇంటూ 4 300, రెండు కలిపితే 9900 అవుతుంది. విచ్ ఇస్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 100 అని రావడం జరిగింది. సో ఇది దేని ఈక్వల్ టు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు. సో మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 అయితే ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమవుతుందండి? హోల్ స్క్వేర్ వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 అని చెప్పి రాస్తాం. ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. అంటే ఇది చేయడం పెద్ద కష్టమైన క్వశ్చన్ కాదండి, స్టెప్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 100 అని ఇచ్చాడు, ఒక స్టెప్ అండి. ఎల్సిఎం ఉంది, హెచ్సిఎఫ్ ఉంది, అంటే ప్రోడక్ట్ ఇచ్చినట్టే. సో ప్రోడక్ట్ ఈక్వల్ టు 495 ఇంటూ 5. క్యాలిక్యులేషన్ నేను చేయగలిగితే 495 ఇంటూ 5 2475. నాకు గుర్తుకుంది, నేను ఒక నెంబర్ 2475 అని రఫ్ వర్క్ ప్లేస్లో రాస్తున్నాను. ఇప్పుడు ఏ మైనస్ బి నాకు కావాలి. ఏ మైనస్ బి ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్జిబ్రా ఫార్ములాస్ ప్రకారం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 10,000 స్క్వేర్, సారీ 100 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ 10,000 అండ్ 4 ఇంటూ AB 4 ఇంటూ 2475. సో 4 ఇంటూ 2475లో 24 ఇంటూ 4 ఎంత అంటే 96. 75 ఇంటూ 4 300, రెండు కలిపితే 9900. 10,000 మైనస్ 9900 విచ్ ఇస్ ఈక్వల్ టు 100. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 అయితే ఏ స్క్వేర్ ఏ మైనస్ బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 అని చెప్పి రాస్తాం. అంటే ఇదంతా చెప్తూ కూడా చేయొచ్చండి, పేపరు పెన్నే వాడనవసరం లేదు. అయితే ఇది జనరల్గా చేసేటప్పుడు ఇది ఒక ప్రాసెస్ అండి. ఏది ఆల్జిబ్రా ఫార్ములాస్ వాడుతున్నాం, జనరల్ బేసిక్ కాన్సెప్ట్ ఉపయోగించి చేస్తున్నాం, ఈ విధంగా ఒకటి చేయొచ్చు. మరి ఇంకో రకంగా ఏమైనా చేయొచ్చా సార్ అంటే ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి, అది కూడా మీకు చెప్తాను. ఇది బేసిక్ మెథడ్ ప్రకారం చేసినప్పుడు ఎలా చేయాలో మనం చూసాం కదా. జనరల్గా ఇంత ప్రాసెస్ కాకుండా తక్కువ టైంలో మరి చేయడం ఏమన్నా ఉందా సార్ అంటే అఫ్కోర్స్ అట్లా కూడా చేయొచ్చు. మనకి ఇచ్చిన దాని ప్రకారం రెండు సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడండి? 100 అని ఇచ్చాడు. సో మొదటి సంఖ్య నేను ఏ అనుకుంటే రెండో సంఖ్య ఏమవుతుందండి? 100 మైనస్ ఎక్స్ కాదు, సారీ ఏ కాబట్టి ఏ తీసుకుందాం. సో మొదటి సంఖ్య అనేది ఏ, రెండో సంఖ్య ఏమవుతుంది? 100 మైనస్ ఏ అవుతుంది. మరి ఇక్కడ హెచ్సిఎఫ్ ఉంది, ఎల్సిఎం ఉంది. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అంటే ఏ ఇంటూ 100 మైనస్ ఏ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers 495 ఇంటూ 5 అని చెప్పి రాస్తున్నాను. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ఉంది, సరే మైనస్ ఏ స్క్వేర్ అండ్ ప్లస్ 100 ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు 495 ఇంటూ 5 అండి. సో దీన్ని మనం 495 ఇంటూ 5ని ఇంతకుముందు చేసాం కదా 2475గా రాసుకోవచ్చు, లేదా ఆ విధంగా కూడా అలాగే ఉంచొచ్చండి. అంటే ఆ విధంగా అలాగే ఉంచడం అంటే 495 ఇంటూ 5ని ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా 5 కనబడుతుంది కదా, ఇంకా 5 కనబడినప్పుడు మనం ఏం చేస్తామంటే 5 తోటి డివైడ్ చేయొచ్చు, ఒకటి 5 తోటి డివైడ్ చేయొచ్చు. అంటే కారణాంకాలుగా విడగొట్టడం, కారణాంకాలుగా విడగొట్టచ్చు, లేదా 2475 చేయొచ్చు. ఇదంతా మనం ప్యూర్ మ్యాథ్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణల కాన్సెప్ట్ చేసినప్పుడు క్లియర్గా నేర్చుకుంటాం. బట్ ఇక్కడ కూడా నేను చెప్తున్నాను 2475 వచ్చింది. సరే టర్మ్స్ అన్ని వన్ సైడ్ తీసుకొచ్చుకుంటే అంటే ఏ స్క్వేర్కి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ కావాలి నాకు. అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మైనస్ కామన్ తీస్తున్నాను. ఏ స్క్వేర్ మైనస్ 100 ఏ, ఇది ఇటు వస్తే మైనస్, బట్ మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ 2475
విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనకు వచ్చింది. సో దాన్ని మనం కారణాంకాలు కనుక్కోవాలి. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తాం. సో ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి దేనండి 2475ని. సో 2475ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసేటప్పుడు మనము చాలా రకాలుగా చేయొచ్చండి. బట్ ఇక్కడ క్లూ చాలా ఈజీగా కనబడుతుంది. మనకి ఎంత ఉందండి లాస్ట్కు 5 అనేది ఉంది. అంటే కామన్గా మనం ప్రధాన సంఖ్య అనేటువంటి ఒక్కొక్క నెంబర్ తోటి టెస్ట్ చేస్తాం. అక్కడ లాస్ట్కు 5 ఉంది కాబట్టి చిన్న లాజిక్ అప్లై చేయండి. సో నంబర్ ఎంత ఉందండి 2475. సో 2475 అనేది అంటే సరౌండింగ్లో ఇక్కడ మనకి ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది అంటే 50 స్క్వేర్ 2500కి దగ్గరలో ఉంది. సో 2500 కంటే తక్కువ ఉంది. అంటే లాస్ట్కు 5 ఉంది, 2500కి దగ్గరలో ఉంది. మనకి లాస్ట్కి 5 ఉంది కాబట్టి 5 × 5 చేయాలి. అది 50కి దగ్గరలో ఉండే నెంబర్స్ని ట్రై చేయాలి. అంటే 45 × 45 చేసామనుకోండి 25 వస్తుంది, తగ్గింది. నెక్స్ట్ ఏం చేయాలి 45 × 55 చేయాలా. సో 45 × 55 చేసినప్పుడు 55 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఒకసారి వెరిఫికేషన్ చెప్తున్నాను, సేమ్ నెంబర్ వస్తుంది మనకి. సో 55 4s ఎంత అండి 225. ఎంత మిగులుతుంది 225 తీసేస్తే 25 మిగిలింది, పక్కన 5 ఉంది అంటే 55 5s 275. మనకి 45 × 55 చేసినప్పుడు డైరెక్ట్ నెంబర్ 2475 వచ్చిందండి. 2475 వచ్చింది. సో డైరెక్ట్ నెంబర్ రాబట్టేస్తాం. సో ఇక్కడ ప్రోడక్ట్ ఏంటంటే ఒకటి 55 ఒకటి 45. అయితే మనకు ఇక్కడ ఏ స్క్వేర్కి ఫ్యాక్టర్ అనేది ఒకటండి. అంటే 1 × a స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఫ్యాక్టర్ ఎంతంటే 1 వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మనం ఏం తీసుకుంటాం మైనస్ తీసుకుంటాం. -55 -45 విచ్ ఇస్ ఈక్వల్ టు -100 డివైడ్ చేస్తాం. జనరల్గా ఆ డివిజన్ లేకుండా ఇలా చేయనో చెప్తున్నాను. సో ఇక్కడ -55 -45 కాబట్టి మన ఆన్సర్ 55, 45 అండి. 55, 45. సో డిఫరెన్స్ ఎంత అండి 10. ఆ రెండు నెంబర్స్ ఏంటి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ చేయాలి. రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే రెండు రకాల ప్రాసెస్ ఉంది. ఒకటి a - b లైక్ ఆల్జీబ్రా ఫార్ములాస్ వాడి చేయడం, లేదా ఈ విధంగా చేయడం. బట్ ఆ రెండు నెంబర్స్ ఏంటి అని అడిగాడు అనుకోండి ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ మనం చేస్తాం. అయితే ఈ ప్రాసెస్లో కూడా ఈవెన్ 3 స్టెప్స్ కూడా అవసరం లేదండి, ఒక్క స్టెప్ చేస్తే చాలు. ఎట్లా అంటే a × 100 - a = 495 × 5 చేస్తాం. ఇది 2475 వచ్చింది. ఇక్కడ మనం చిన్నగా ఆలోచించాల్సిన విషయం అక్కడ 50కి దగ్గరలో ఉంది కాబట్టి 50కి ముందు ఉండే లేదా తర్వాత ఉండే నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసి టెస్ట్ చేస్తే చాలు. 45 × 55 చేస్తే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయింది. కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ 45, 55 అనేది రెండు నెంబర్స్. వాటి డిఫరెన్స్ ఎంత అండి 10 అనేది డిఫరెన్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తారు కదా, క్వశ్చన్కి స్టాండర్డ్ ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉండవు, అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద ప్రోడక్ట్ ఆఫ్ LCM and HCF of two numbers is 24. The difference of two numbers is 2. Find the numbers. రెండు సంఖ్యల LCM మరియు HCFల యొక్క లబ్ధము 24, రెండు సంఖ్యల యొక్క వ్యత్యాసం 2 అయితే ఆ సంఖ్యలను కనుక్కోండి అంటున్నాడు. సో ఇది కూడా ఒక రకమైన అప్లికేషన్ అండి. ఎందుకంటే ఆ రెండు సంఖ్యలను కనుక్కోండి అంటున్నాడు. ఏ ఏంటి బి ఏంటి. సో రెండు నెంబర్స్ ఏమనుకుంటున్నాను నేను, ఒక నెంబర్ ఏ అనుకున్నాను, రెండో నెంబర్ బి అనుకున్నాను. సో మనకి ఇచ్చింది ప్రోడక్ట్ ఆఫ్ LCM and HCF అండి. సో ప్రోడక్ట్ ఆఫ్ LCM and HCF ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అండి a × b రాసుకోవచ్చు. ఈ మొత్తం వాల్యూ ఎంత అండి 24 అని ఇచ్చాడు. అంటే AB మనకు ఇవ్వడం జరిగింది. AB ఈక్వల్ టు 24 అంటున్నాడు. ఇంకేమి ఇచ్చాడండి ద డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ అంటే a - b ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. అయితే ఆ రెండు సంఖ్యలను కనుక్కోమన్నాడు. అంటే ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత. ఫ్రమ్ ఆల్జిబ్రా మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే a + b ఇచ్చి AB ఇచ్చితే ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. a - b ఇచ్చి AB ఇచ్చినా కూడా ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి a - b ఉంది, AB ఉంది. ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు త్రూ a + b² ఈక్వల్ టు a - b² - 4ab ఫార్ములా ప్రకారం. అయితే ఆ ఫార్ములా అనేది లేకుండా ఇక్కడ ఉన్న నెంబర్స్ చాలా చిన్న నెంబర్స్ కాబట్టి కొద్దిగా ఆలోచిస్తే సరిపోతుందండి. అంటే ఏం ఆలోచించాలి సార్, AB = 24 కావాలి అండ్ డిఫరెన్స్ అనేది అంటే ఆ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ 2 ఉండాలి. జనరల్గా 24 ఎక్కడ అవుతుంది 1, 24 ఒకటి, 2, 12 ఒకటి, 3, 8 ఒకటి, 4, 6 ఒకటి, నెక్స్ట్ 6, 4 రివర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే డిఫరెన్స్ అనేది 2 అనేది ఇక్కడ మాత్రమే ఉందండి. డిఫరెన్స్ ఎంత 2. ఇక్కడ డిఫరెన్స్ 23, ఇక్కడ 10, ఇక్కడ 5. ఇక్కడ మటుకు 2 డిఫరెన్స్ వస్తుంది. సో 2 డిఫరెన్స్ వచ్చే కేసు ఒకటే ఉంది, అది 4, 6 ఇది నథింగ్ బట్ 6, 4 అని చెప్పి రాయొచ్చు. అంటే
లైక్ ఇక్కడ మీరు చేసేటప్పుడు ఈ మాత్రం రఫ్ అవసరమా అండి? ఇప్పుడు ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా ప్రోడక్ట్ ఎంత 24 అంటే AB = 24, A - B = 2. సో డిఫరెన్స్ 2 రావాలి, ప్రోడక్ట్ 24 రావాలి. అటువంటి కేసు ఒకటి 4, 6 ఒకటే ఉంటుంది కాబట్టి ఆప్షన్ బిని డైరెక్ట్గా కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు మనకి పాసిబిలిటీ ఉంటుందంటే వితౌట్ ఆల్జీబ్రా నంబర్స్ చిన్నగా ఉన్నప్పుడు మట్టుకే. ఒకవేళ అక్కడ నంబర్స్ పెద్దగా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ చిన్న నెంబర్స్ కాకుండా ఒకవేళ పెద్ద నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే A + B హోల్ స్క్వేర్ = A - B హోల్ స్క్వేర్ - 4AB ఫార్ములా ప్రకారం ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేసి మనం ఈ వాల్యూ కనుక్కొని ఈ రెండింటిని కంపేర్ చేయడం ద్వారా మనకి AB వాల్యూస్ని పొందగలుగుతాం. అది కొద్దిగా పెద్దగా అవుతుంది ప్రాసెస్. అంటే నెంబర్స్ ఒకవేళ ఈజీగా ఉంటే డైరెక్ట్గా చెప్పచ్చు. అది లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ని బట్టి ఆ నెంబర్స్ అనేది ఇస్తూ ఉంటాడు, కానీ ఈ మెథడ్ అనేది రిపీటబుల్గా అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏమంటున్నారు చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 36 and their HCF and LCM ఆర్ 3 and 105 రెస్పెక్టివ్లీ, ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ 2 numbers ఈజ్. రెండు సంఖ్యల మొత్తము 36 మరియు వాటి యొక్క HCF అనేది మరియు LCM అనేది వరుసగా 3 మరియు 105 అయితే ఆ రెండు సంఖ్యల యొక్క విలోమాల మొత్తము, విలోమాలు అంటే ఏంటంటే రెసిప్రోకల్ కృత్కమనీయం అని చెప్పి అంటాము, వాటి వాల్యూస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు విలోమాల మొత్తము అంటే నంబర్స్ రావాలి, వాటిని విలోమం తీసుకోవాలి, వాటి మొత్తం చేయాలి. సరే నంబర్స్ కనుక మనం తీసుకుంటే A అనేది మొదటి నంబర్, B అనేది రెండవ నంబర్. మనకు అడుగుతుంది 1/A + 1/B విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. అంటే మన క్వశ్చన్లో ఫస్ట్ ఏం అడుగుతున్నాడు అనే కాన్సెప్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇచ్చిన డేటా ఏంటి? సమ్ ఆఫ్ 2 numbers అండి, అంటే A + B = 36 అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ 2 numbers ఎంత ఇచ్చాడండి? 36. అండ్ ఇంకేమి ఇచ్చాడండి? LCM అండ్ HCF ఇచ్చాడు. LCM అండ్ HCF ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఇచ్చినట్టే కదా. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా చేస్తూ వచ్చాం. మనకి ఎప్పుడైతే LCM అండ్ HCF ఇచ్చాడంటే వీటి ప్రోడక్ట్ = A × B, AB కాబట్టి ఇక్కడ AB = ఏమని ఇచ్చాడండి? 3 × 105 విచ్ ఇస్ ఈక్వల్ టు 315 350 అని చెప్పి రాసుకోవచ్చు. ప్రోడక్ట్ ఉంది, A + B ఉంది, మనకు అడుగుతుంది 1/A 1/B. ఈ రెండు ఉన్నప్పుడు మనం AB విలువలు కనుక్కోవచ్చు అని చెప్పాను. ఏ విధంగా కనుక్కోవచ్చు అండి? A - B హోల్ స్క్వేర్ = A + B హోల్ స్క్వేర్ - 4AB అనే ఫార్ములా ప్రకారం ఇక్కడ A + B హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి? 36 హోల్ స్క్వేర్. 36 హోల్ స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్? 36 హోల్ స్క్వేర్ 1296 కదా. మనకి ఆ స్క్వేర్స్ వేసుకుంటే ఇక్కడ బెనిఫిట్ -4 × AB అంటే 4 × 315 అంటే ఎంత అండి? 1260 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 36. A - B హోల్ స్క్వేర్ = 36 అయితే A - B = ఏమవుతుందండి? √36 విచ్ మీన్స్ 6 అనేది రావడం జరిగింది. సో A + B = 36, A - B = 6 అండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలపడం ద్వారా మనకు A వాల్యూ B వాల్యూ వస్తుంది. అది ఇక్కడ రాస్తున్నాను చూడండి. A + B = 36, A - B = 6. ఈ రెండు కలిపితే 2A = 42 అండ్ A = ఎంత అండి? 21 వచ్చింది. అండ్ A వాల్యూ 21 ఇక్కడ రాశాను అనుకోండి, B వాల్యూ ఎంత వచ్చిందండి? 15 వచ్చింది. ఇప్పుడు మనకు రెసిప్రోకల్స్ కావాలి అంటే 1/21 + 1/15 = ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. మరి అక్కడ ఏమవసరం? LCM అవసరం. 15కి 21కి LCM ఎంత అండి? 15కి 21కి LCM 105. సో 105 అనేది రెండింటికి LCM. 1/21 × 105 అంటే 5 అండి, ప్లస్ 1/21 × 1/15 × 105 అంటే 7 అంటే 12/105. సో ఇక్కడ మనకి 3 4ల 12, 3 × 35ల 12, 4/35 వచ్చింది. అప్పుడు ఆప్షన్ నెంబర్ C అనేది రైట్ ఆన్సర్ అండి. ఇది జనరల్ మెథడ్, మనం సాధారణంగా చేసే పద్ధతి. ఇది అందరం ఆలోచిస్తే ఈ విధంగానే చేస్తాం. ఇంకా వేరే ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం స్మార్ట్గా థింక్ చేస్తే అప్లికేషన్స్ని మనం వాడగలిగితే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఆన్సర్ ఓకే అండి, 4/35 కొంచెం స్పీడ్గా కూడా చేసుకోవచ్చు, ఆన్సర్ అనేది వస్తుంది. అయితే ట్రిక్స్ అంటాం, షార్ట్ కట్స్ అంటాం, అప్లికేషన్స్ అంటాం, అది ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. మనకిచ్చిన డేటాని రాసుకొని మనకు అడిగిన డేటాను ఒకసారి గమనిస్తే మనకిచ్చింది AB అని ఇచ్చాడండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఎంత అంటే 3 × 105 విచ్ ఇస్ ఈక్వల్ టు 315. ఇది మనకి ఇచ్చాడండి. ఇంకేమి ఇచ్చాడండి? రెండు సంఖ్యల మొత్తం A + B అని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి? 36 అని ఇచ్చాడు. మనకు అడుగుతుంది రెసిప్రోకల్స్ ఆఫ్ దోస్ నంబర్స్ 1/A + 1/B = ఎంత అని అడిగాడు. మరి ఇక్కడ 1/A 1/B దీన్నే LCM చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
దీన్ని ఎల్సిఎం చేస్తే మనకి ఏముంటుందండి ఏబి ఎల్సిఎం బి ప్లస్ ఏ అని వచ్చింది. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు ఏ ప్లస్ బి బై ఏబి రాసుకోవచ్చు కదా. ఏ ప్లస్ బి బై ఏబి రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చాడండి ఏ ప్లస్ బి వాల్యూ 36 ఇచ్చాడండి. బై ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడండి 315. క్యాన్సల్ చేద్దాం. సో మనకి 3 టేబుల్తో క్యాన్సల్ చేస్తే 3 12 ఇక్కడ ఎంత ఉందండి 3 1 15 ఒకసారి తీసుకుంటే 0. మళ్ళీ 3 టేబుల్తో క్యాన్సల్ చేస్తే 3 4 335 అంటే ఎంత వచ్చిందండి 4/35. ఇంతకుముందుకు అదే వచ్చింది కదా. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ కదా. అంటే ఆ నెంబర్స్ని ఈ విధంగా కూడా చేయొచ్చు. అక్కడ మనం ఏంటంటే కొద్దిగా థింకింగ్ ఆలోచన విధానం అనేది మార్చుకుంటే సరిపోతుంది. కొద్దిగా స్మార్ట్గా థింక్ చేస్తే ప్రాబ్లం తొందరగా కూడా కంప్లీట్ అవుతుంది ఈ ప్రాసెస్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 12 and their HCF the sum of HCF and LCM is 403. If the one number is 93, find the other number. Okay. రెండు సంఖ్యలు LCM మరియు HCFలు LCM వాటి HCF కంటే 12 రెట్లు ఎక్కువ. ఓకే 12 times to their HCF. The LCM of 2 numbers is 12 times to their HCF. The sum of HCF and LCM is 403. If one of the number is 93, find the other number. ఓకే అండి. ఇది కూడా అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్. మనకి ముందుగా ఇచ్చిన ఒక 4 క్వశ్చన్స్ తప్పిస్తే అన్నీ కూడా లెవెల్ ఇంక్రీజ్ అయినాయండి. ప్రతి క్లాస్ కూడా ఇదే విధంగా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. ఈజీ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, టఫ్ క్వశ్చన్ నేర్చుకోండి. ఓకేనా. ఇక్కడ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం వాటి హెచ్సిఎఫ్ కంటే 12 రెట్లు ఎక్కువ అని అడిగాడు. సో హెచ్సిఎఫ్ కంటే 12 రెట్లు ఎక్కువ. సో హెచ్సిఎఫ్ని నేను హెచ్ అని చెప్పి రాస్తున్నాను. అప్పుడు ఎల్ ఈక్వల్ టు ఏంటంటే 12H అని చెప్పి రాయొచ్చు. 12H అని చెప్పి రాయొచ్చు. ఎల్ ఈక్వల్ టు 12H అని చెప్పి తీసుకోవచ్చు. అండ్ ఇంకేమన్నాడు హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంలో మొత్తం 403 అని ఇచ్చాడు. అంటే ఎల్ ప్లస్ హెచ్సిఎం ఈక్వల్ టు ఎంత అండి 403. సో ఇక్కడ ఎల్ ప్లేస్లో మనం 12H, హెచ్ ప్లేస్లో హెచ్ రాయండి. అంటే 12H ప్లస్ హెచ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 403. 13H విచ్ ఇస్ ఈక్వల్ టు 403. సో 13 1 13 3 39, 1 మిగిలింది 13, 13 1 13. హెచ్ ఈక్వల్ టు 31 వచ్చింది. మరి మనకు అడిగింది ఏంటి, అందులో ఒక సంఖ్య 93 అయితే మరొక సంఖ్య ఎంత అని అడిగాడు. అందులో ఒక సంఖ్య 93 అయితే మరొక సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ అనేది హెచ్ అనేది కనుక్కున్నాం, అంటే హెచ్సిఎఫ్ అనేది కనుక్కున్నాం. సో ఎల్సిఎం ఏమవుతుందండి ఎల్ ఈక్వల్ టు 12 into 31 అంతే కదా. 12 into హెచ్ కాబట్టి 12 into 31. మనకు హెచ్సిఎఫ్ వచ్చేసింది, ఎల్సిఎం వచ్చేసింది. అందులో ఒక నంబర్ 93 అంటున్నాడు, రెండవ నంబర్ కావాలి. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అండి. సో ఎల్సిఎం ఎంత అండి 12 into 31 అండ్ హెచ్సిఎఫ్ ఎంత అండి 31. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అంటే మొదటి నంబర్ 93, రెండో నంబర్ బి అని చెప్పి తీసుకోండి. సో 31 into 3 93. సో 3 1 3 4 4 into 31 ఎంత అండి 128. ఆప్షన్ నెంబర్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. సో చూడండి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ముందుగా ఎల్సిఎం ఏదైతే ఉందో దాన్ని 12H గాను, హెచ్సిఎఫ్ని అదేవిధంగా హెచ్ గాను రాస్తున్నాను. సో ఈ రెండు వాల్యూస్ని మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఎల్ ప్లస్ హెచ్ తీసుకున్నాను. ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు 13H వచ్చింది. 13H ఈక్వల్ టు 403 తీసుకున్నాను. హెచ్ వాల్యూ 31 వచ్చింది. ఆ హెచ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఎల్సిఎం కనుక్కున్నాను. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers మనం అప్లై చేసుకుంటే సెకండ్ నెంబర్ అనేది రావడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. The HCF and LCM of 2 numbers are 50 and 250 respectively. If the first number is divided by 2, the coefficient is 50. The second number is. ఒక కండిషన్ బేస్ పైన అడుగుతున్నానండి. రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంలు వరుసగా 50 మరియు 250. మొదటి సంఖ్య 2 ద్వారా భాగిస్తే భాగఫలం 50 వస్తుంది. అయితే రెండో సంఖ్య ఎంత? మనకి ఇక్కడ రెండు సంఖ్యలకు హెచ్సిఎం ఇచ్చాడు, ఎల్సిఎఫ్ ఇచ్చాడు. ఓకే, అందులో ఒక సంఖ్య డైరెక్ట్గా చెప్పలేదు, రెండో సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఒక సంఖ్య ఏందో తెలిస్తే రెండో సంఖ్య మనం కనుక్కోవచ్చు. ఏ విధంగా కనుక్కుంటాం అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. మరి ఎల్సిఎం ఎంత అండి 250, హెచ్సిఎఫ్ ఎంత అండి 50. మొదటి నెంబర్ కావాలి, రెండో నెంబర్ కావాలి. మొదటి నెంబర్కి కండిషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, మొదటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 2 ద్వారా భాగిస్తే భాగఫలం అంటే కోఎఫిషియంట్ 50 వస్తుందంట. అంటే ఆ మొదటి నెంబర్ ఎంత అండి
2 × 50 100 అవుతుంది. అంటే మొదటి సంఖ్య 100, రెండవ సంఖ్యని కనుక్కుందాం. 50 1s 52s 2 1s 12, 0.5 125, 250 సగం 125. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ రిమైండర్ థియరీ ఏదైతే ఉందో దాన్ని వాడుతున్నాం. ఈ విధంగా చేయడం ద్వారా మనకు మొదటి సంఖ్య రెండో సంఖ్య అనేది కనుక్కోగలిగాం. నెక్స్ట్ క్వశ్చన్. The product of two numbers is 1320 and their HCF is 6. The LCM of the numbers is. రెండు సంఖ్యల లబ్ధము 1320 మరియు వాటి యొక్క HCF 6 అయితే వాటి యొక్క LCM అనేది ఎంత? సంఖ్యల లబ్ధం ఉంది, HCF ఉంది, LCM కావాలి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఎంతండి? ఏబి విచ్ ఇస్ ఈక్వల్ ఎంత అండి? 1320. అంటే 1320 ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎల్సిఎం అడుగుతున్నాడు, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడండి? 6 అని ఇచ్చాడు. అండ్ 1320. అంటే దీని తర్వాత ఏముంటున్నాయి మనకి నెక్స్ట్ క్లాస్లో అప్లికేషన్స్ ఉంటాయని చెప్పి గుర్తుంచుకోండి. 6 1s 6 2s 12, 1 మిగిలింది, 6 2s 12, పక్కన 0, 2 20 అని చెప్పి తీసుకోవచ్చు. అంటే క్వశ్చన్ ఈజీ ఉందంటే దీని తర్వాత క్వశ్చన్ అంటే నెక్స్ట్ క్లాస్లో అడిగే క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా టఫ్ ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే తర్వాత క్వశ్చన్కి ఇది బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది బేసిక్ అయితే దీని తర్వాత క్వశ్చన్ టఫ్ ఉంటుంది, అట్లా కూడా తీసుకోవచ్చు. సో ఈ క్లాస్లో జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.